ఈరోజు మనం ఒక చిన్న కథ చెప్పుకుందామా? అనగనగా సోమాపురం అనే చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో చుట్టూ పచ్చని పొలాలు మరియు అందమైన నది ఉండేది. ఆ ఊరిలో రామయ్య అనే వ్యాపారి ఉండేవాడు. అతని దగ్గర ఎంతో నమ్మకమైన గాడిద మరియు ఆవు ఉండేది. ప్రతిరోజు ఉదయం రామయ్య మరియు గాడిద కలిసి ఊరిలో ఉన్న గ్రామస్తులకు కొత్త కొత్త బట్టలు అమ్మేవాడు. అలాగే రామయ్య తనకున్న ఎకరం పొలంలో చెరుకు పంట వేసి ఆవుతో పొలంలో పనిచేసేవాడు. అలాగే చెరుకు బండిలో వేసుకొని పక్కనే ఉన్న ఊరిలో అమ్మేవాడు. ఇలా ఉండగా సోమాపురంలో మహాశివరాత్రి పండుగ చాలా అద్భుతంగా జరుగుతుంది. బంధువుల రాకతో ఊరు మొత్తం సందడి అలుముకుంది. ఆ రోజు రాత్రి రామయ్య గాడిదను మరియు ఆవును ఒకే చోట కట్టేసి వాటికి గడ్డి వేసి వెళ్ళి నిద్రపోయాడు. ఇంతలో గాడిద ఆవుతో, చూడు మిత్రమా, మన యజమానికి నేను అంటే ఎంతో ఇష్టం. నేను లేకపోతే ఒక రోజు కూడా ఉండలేడు. అసలు నేను ప్రతిరోజు కష్టపడి పని చేస్తేనే మన యజమానికి తినడానికి ఫుడ్ దొరుకుతుందని గర్వంతో చెప్పింది. కానీ ఆవు మాత్రం, మిత్రమా, నువ్వు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. యజమానికి మన అవసరం కంటే మనకే ఆయన అవసరం ఎక్కువ ఉంది. ప్రతిరోజు మన కోసం తాజా గడ్డి తీసుకొస్తాడు. అలాగే మనకు ప్రతిరోజు స్నానం చేపించి ఎంతో ప్రేమగా తన బిడ్డలుగా చూసుకుంటాడని చెప్పింది. కానీ గాడిద గర్వంతో, మిత్రమా, నీకు పొలం పనులకు తప్ప ఇంకేం తెలుసు? నేను ప్రతిరోజు ఊళ్ళో తిరుగుతూ ఉంటాను. నాకు ప్రతి విషయం తెలుసుకోవాలి అంటే చూడు, నేను లేకపోతే మన యజమానికి ఎంత నష్టం వస్తుందని తన పొగరుతో చెప్పింది. ఆ రోజు గాడిద మరి ఆవు కలిసి రాత్రి అలా మాట్లాడుకుంటూ నిద్రపోతాయి. మరుసటి రోజు ఉదయం రామయ్య శివరాత్రి చాలా దగ్గరలో ఉంది, తన దగ్గర ఉన్న కొత్త బట్టలు మంచి ధరకు అమ్మవచ్చు అనుకొని గాడిద పైన మూట వేసి బయలుదేరాడు. కొంచెం దూరం వెళ్ళగానే గాడిద తన కాలికి దెబ్బ తగిలింది. నేను ఈ బరువు మోయలేనని కింద పడిపోయింది. దానితో కంగారు పడిన రామయ్య గాడిదని ఇంటికి తీసుకువచ్చి కొన్ని మందులు వేసి గాడిద కాలుకు కట్టు కట్టాడు. ఆ రోజు వ్యాపారం పోవడంతో రామయ్య చాలా బాధపడ్డాడు. మరుసటి రోజు కూడా గాడిద కాలు నొప్పని నటిస్తూ అలాగే పడుకొని ఉండిపోయింది. చేసేదేమీ లేక రామయ్య ఒక్కడే బట్టలు మూట నెత్తిన పెట్టుకొని ఊరిలో అమ్మేకి వెళ్ళాడు. కొన్ని రోజుల్లో పండగ ఉండటంతో రామయ్య దగ్గర ఉన్న బట్టలు మొత్తం ఊరిలో అమ్మేశాడు. రామయ్య ఎంతో సంతోషంతో గాడిదకు మరియు ఆవుకు ఇష్టమైన లడ్డూలు తీసుకొని వచ్చి వాటిని తినిపించాడు. రోజంతా తిరిగి అలసిపోవడంతో ఆ రోజు పొలం పనికి కూడా పోకుండా నిద్రపోయాడు. ఆ రోజు రాత్రి ఆవు గాడిదతో, చూడు మిత్రమా, నువ్వు ఈ రోజు గాయమైందని నాటకం ఆడినా కూడా మన యజమాని ఒక్కడే వెళ్ళి బట్టలు అన్ని అమ్ముకొని మన కోసం ఎంతో ప్రేమతో లడ్డూలు కూడా తెచ్చాడు. ఇప్పటికైనా తెలుసుకో మన యజమాని విలువ అని చెప్పింది. కానీ గాడిద మరింత గర్వంతో, ఈరోజు రామయ్య చాలా తక్కువ బట్టలు తీసుకొని వెళ్ళాడు, అదే నేను అయితే చాలా బట్టలు తీసుకువెళ్ళేవాడిని, అలాగే ఇంకా ఎక్కువ అమ్మేవాళ్ళం అని చెప్పింది. కానీ ఆవు అవేమీ పట్టించుకోకుండా గడ్డి తింటూ నిద్రపోయింది. ప్రతిరోజు గాడిద పనికి వెళ్లకుండా నొప్పితో బాధపడుతున్నట్టు నటించేది. రామయ్య మాత్రం గాడిదకి నిజంగానే బాగాలేదనుకుని ప్రతిరోజు చాలా మంచి ఫుడ్ పెట్టేవాడు. అలా కొన్ని రోజులకు గాడిద బాగా లావయ్యింది. ఆవు మాత్రం ప్రతిరోజు రామయ్యతో పొలంకి వెళ్ళి పని చేసి బాగా బలిష్టంగా అయింది. రామయ్య మహాశివరాత్రి రోజు గుడి ముందర బట్టల అంగడి పెట్టి ఆ రోజు తన అంగడిలో ఉన్న సరుకు మొత్తం అమ్మేశాడు. ఆ మహాశివుడు దయ వల్ల తన వ్యాపారం బాగా జరిగిందనుకొని ఇంటికి వెళ్ళాడు. రామయ్య దగ్గర చాలా డబ్బులు ఉండడం చూసిన ఒక దొంగ రామయ్య వెనకాలే తన ఇంటికి వెళ్ళాడు. ఎలాగైనా ఆ డబ్బుని దొంగలం చేయాలి అని ఆ రోజు రాత్రికి అక్కడే దాక్కొని ఎదురు చూస్తున్నాడు. అర్ధరాత్రి 3 గంటలకి రామయ్య బాగా నిద్రలో ఉండడం గమనించిన దొంగ మెల్లగా ఇంటిలోకి వెళ్లేందుకు డోర్ దగ్గరికి వచ్చాడు. దొంగను గమనించిన ఆవు గాడిద గట్టిగా అరిచాయి. ఆ శబ్దంకి ఎవరైనా వస్తారనుకుని పెద్ద కర్ర తీసుకొని ఆవును కొట్టబోయాడు. ఆవు కట్లు విప్పుకొని పక్కకు వచ్చింది. గాడిద బాగా లావుగా ఉండటంతో సరిగ్గా కదలలేకపోయింది. దానితో దొంగ కర్రతో గాడిదని గట్టి కొట్టాడు. దానితో గాడిద పెద్దగా శబ్దం చేసింది. ఆ శబ్దంకి రామయ్య నిద్ర లేచి దొంగని చూసి గట్టిగా అరిచాడు. ఆవు కూడా దొంగని తన కొమ్ములతో పొడిచింది. ఆ దెబ్బకు దొంగ పారిపోయాడు. రామయ్య మళ్ళీ ఆవును కట్టేసి లోపలికి వెళ్ళి నిద్రపోయాడు.
ఆవు గాడిదతో చూసావా మిత్రమా, నువ్వు ప్రతిరోజు పని చెయ్యకుండా తింటూ కూర్చున్నావు, ఈరోజు దొంగ చేతిలో దెబ్బలు తిన్నావు అని చెప్పడంతో గాడిద సిగ్గుతో, అవును మిత్రమా, నిన్ను చాలా పెద్ద తప్పు చేశాను, నా గర్వంతో పని చేయకుండా తిని లావు అయ్యావు, ఈరోజు దొంగ చేతిలో దెబ్బలు తిన్నాను అని బాధపడింది. ఆ రోజు నుండి ప్రతిరోజు క్రమం తప్పకుండా గాడిద రామయ్యతో కలిసి పనికి వెళ్ళేది. నమస్తే పిల్లలు, మీకు ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.